అందరికీ నమస్కారం. ఈరోజు ఆహ్, మిమ్మల్ని అందరినీ పిలిచి ఒక క్లారిటీ ఇవ్వడానికని ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ విషయానికొస్తే బండారు మణికంఠ 23 ఇయర్స్. ఈరోజు ఇతను ట్రీట్మెంట్ తీసుకుంటూ విజయనగరం హాస్పిటల్‌లో చనిపోవడం జరిగింది. సో, ఈయన చావుకు కారణం ప్రధానంగా సాలూరు పోలీసులు అతన్ని తీవ్రంగా హింసించడం వల్ల చనిపోయాడని ఒక అలిగేషన్ అది వస్తుంది. సో, దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి మీ మీ ముందుకు పూర్తి వివరాలతో ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాం. సో, వివరాల్లోకి వెళ్తే మనకి 12/4/26 నాడు గుమ్మడం విలేజ్‌కి చెందిన సబ్బన బలరాం అనే వ్యక్తి ఇంట్లో, వాళ్ళు చెన్నైలో ఉంటారు. ఒక రాత్రిపూట హౌస్ బ్రేకింగ్ జరిగి ఒక దాదాపుగా మనకి గోల్డ్ ఒక 30 గ్రామ్స్ పైన గోల్డ్ పోవడం జరుగుతుంది. ఒక గోల్డ్ నెక్లెస్, 3 గోల్డ్ చైన్స్, కమ్మలు, ఈ విధంగా అలాగే క్యాష్ ఒక 10,000 పోయినాయనేది కంప్లైంట్. అప్పుడు కేసు రిజిస్టర్ చేశాం. సో, ఆ కేసులో ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా మనకి ఫింగర్ ప్రింట్స్, ఒక సస్పెక్ట్ ఫింగర్ ప్రింట్స్‌తో టాలీ అవుతాయి. అతను రాంబరిక యుగంధర్ అని సాలూరు మున్సిపాలిటీ టౌన్‌లోనే గుమ్మడం విలేజ్‌లోనే ఉంటాడు. అతని ఫింగర్ ప్రింట్స్ టాలీ అయినప్పుడు మనం ఇతని కోసం వెతుకుతున్నప్పుడు ఇతను ఈ యుగంధర్ మరియు ఇతని స్నేహితుడైన సిరిగిడి మహేష్, తర్వాత మణికంఠ, వీళ్ళు మనకి సాలూరు పోలీసు వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది 9వ తేదీన, ఆగస్టు 9వ తేదీన. సో, మెయిన్ ముద్దాయి A1 ఇక్కడ రాంబరిక యుగంధర్. సో, ఇతను కన్ఫెషన్ చేస్తాడు, ఒప్పుకుంటాడు, నేరం చేసినట్టు ఒప్పుకుంటాడు. అయితే దాంట్లో ఒక 2 గోల్డ్ చైన్స్, అంటే కొంత A2కు సిరిగిడి మహేష్‌కి కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇతను మణికంఠ ఎవరైతే ఈరోజు చనిపోయారో అతనికి కొంత అప్పు ఉంటాడు. సో, అతను అప్పు గురించి అడుగుతున్నాడు. ఇతను ఒక A1 వచ్చేసి ఒక బైక్ కూడా ఈ దొంగతనం చేసిన దాంతో ఒక బైక్ వేసుకొని, కొత్త బైక్ కొనుక్కొని తిరుగుతుంటే ఇతను అడుగుతాడు అన్నమాట. సో, అడిగితే నా అప్పు తీర్చలేదు అంటే, సో, ఒక 2 గోల్డ్ చైన్ ఇచ్చి దీన్ని అమ్మి పెట్టి ఇది తీర్చుకో అన్నట్టు ఇస్తాడు. ఈయనకు ఆ 2 గోల్డ్ చైన్లు ఇస్తే ఇతని ఐడి కార్డులు ఇవన్నీ ఇచ్చి ఖజానా జ్యువెలర్స్ వైజాగ్‌లో తాకట్టు పెట్టడం జరుగుతుంది. ఇది కన్ఫెస్ చేయడం జరుగుతుంది. సో, దీంట్లో ఈ మణికంఠ అతను A3. సో, అందరూ కూడా గమనించారు, A3. సో, ఇక్కడ ముగ్గురిని కూడా మనము యాజ్ పర్ ప్రొసీజర్ A1, A2, యుగంధర్, మహేష్ మరియు మణికంఠను రిమాండ్‌కు తీసుకుపోయే క్రమంలో మెడికల్ టెస్ట్ చేసినప్పుడు ఇతనికి కొద్దిగా ఫీవర్‌గా ఉంది అనేసి డాక్టర్ కూడా చెప్పడంతో రిమాండ్ రిపోర్ట్‌లో కూడా క్లియర్‌గా A1, A2నే రాసి అతనికి రిమాండ్‌కు సరికాదని అప్పుడే వాళ్ళ నోటీస్ ఇచ్చి 41 నోటీస్ A3కి ఇచ్చాం. A1, A2ను రిమాండ్‌కి పంపించాం. సో, వాళ్ళు యాజ్ పర్ ప్రొసీజర్ మెడికల్ అన్ని ప్రకారం కూడా పోయారు. నోబడీ హస్ కంప్లెయింట్ ఎనీ పోలీస్ బ్రూటాలిటీ. అంటే ప్రధానంగా A1 మనకి మెయిన్ ముద్దాయి. మరి వాళ్ళెవరు కూడా పోలీస్ బ్రూటాలిటీ ఉందని కూడా ఎక్కడెక్కడ కంప్లెయింట్ చేయలేదు. ఈయన కూడా ఎవరు చేయలేదు. ఇతనికి ఫీవర్ డెవలప్ అయింది. సడన్‌గా లోపల ఏదో ఫీవర్ డెవలప్ అయింది. డాక్టర్ కొద్దిగా వీక్‌గా ఉన్నాడనేసి నాట్ ఫిట్ ఫర్ రిమాండ్ రాయడం జరిగింది. సో, దాని ప్రకారం నోటీస్ ఇచ్చి వాళ్ళ బ్రదర్‌కి అప్పగించడం జరిగింది. తర్వాత కొద్దిగా నైట్‌కు ఫీవర్ ఎక్కువై అయ్యి విజయనగరంలో తిరుమల హాస్పిటల్‌లో జాయిన్ కావడం జరిగింది. ఆ మెడికల్ రిపోర్ట్ కూడా నేను తీసుకొని విచారిస్తే మిడ్‌నైట్ అంటే 11th సమ్‌వేర్ 12 దాటాక జాయిన్ అయ్యాడు. కొంచెం ఫీవర్ ఎక్కువ కావడము. సో, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యి చనిపోవడం జరిగింది. సో, అక్కడ డాక్టర్‌తో కూడా మాట్లాడాం. ఆ మెడికల్ రిపోర్ట్ కూడా క్లియర్‌గా తీసుకోవడం జరిగింది. సో, దాంట్లో కూడా క్లియర్‌గా రాశారు. ఒక 1 వీక్ నుంచి ఫీవర్, యెల్లో డిస్కలరేషన్ ఇవన్నీ ఉన్నాయి. సో, పేషెంట్ అడ్మిటెడ్ విత్ అంటే ప్లేట్లెట్లు తక్కువ ఉంది, జాండీస్, కాంప్లికేటెడ్ మలేరియా, ఎన్సెఫలైటిస్, ఇవన్నీ అంటే లోపల అది అతనికి కొద్దిగా
అవి డెవలప్ అయ్యి అడ్మిట్ అయ్యడం జరిగింది. దాని మీద 11th ఆగస్ట్ నుంచి కూడా వాళ్ళు ట్రీట్మెంట్ దీని మీద చేస్తున్నారు. సో, సమ్‌వేర్ అది ట్రీట్మెంట్‌లో కొద్దిగా సరిగ్గా రెస్పాన్స్ కాకపోవడం వల్ల అది మెడికల్ కాంప్లికేషన్ బికాస్ ఆఫ్ జాండీస్ అండ్ అదర్ ఫీవర్ ఈ ఫ్యాక్టర్స్‌లో కొద్దిగా ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా డెవలప్ చేసుకొని ఆ ట్రీట్మెంట్‌లో అతను అన్‌ఫార్చునేట్‌లీ హి డైడ్ టుడే ఇన్ తిరుమల హాస్పిటల్. సో, దీంట్లో ఎక్కడా కూడా పోలీసు వాళ్ళు కొట్టడము, చేయడం వల్ల చనిపోయాడనేది టోటల్లీ దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. క్లియర్ మీరు మీడియాకి కూడా మీకందరికీ మేము చెప్తున్నది అటువంటి లేని అలిగేషన్స్ ఫాల్స్ అలిగేషన్స్‌ను దయచేసి నమ్మకండి, ప్రచారం చేయకండి. వి హావ్ క్లియర్ ఎవిడెన్స్ అండ్ డాక్యుమెంటేషన్. మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఇది ప్యూర్‌లీ అతనికి సివియర్ ఫీవర్, జాండీస్ ప్రధానంగా అదర్ కాంప్లికేషన్స్ వల్ల ఇతను చనిపోవడం జరిగిందని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.